Okay, question. A population consists of 6 numbers 4, 8, 12, 16, 20, 24. కన్సిడర్ ఆల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2. అంటే ఏంటంటే ఒక పాపులేషన్ ఉందంట, ఆ పాపులేషన్లో 6 నెంబర్స్ ఉన్నాయి. ఎంత? 4, 8, 12, 16, 20, 24. కన్సిడర్ ఆల్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ 2. అంటే టూ సెట్స్ కింద కన్సిడర్ చేయండి అన్నాడు. విచ్ కెన్ బి డ్రాన్ వితౌట్ అండ్ విత్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ దిస్ పాపులేషన్. ఫైండ్ పాపులేషన్ మీన్, ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే పాపులేషన్ మీన్ కనిపెట్టండి, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ కనిపెట్టండి, మీన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది శాంపుల్ మీన్స్ని కనిపెట్టండి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్ వెరిఫై అండ్ ఫ్రమ్ బై యూజ్ ఆఫ్ సూటబుల్ ఫార్ములా. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సి ఓకే 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 ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమన్నాడు? పాపులేషన్ మీన్. సో పాపులేషన్ మీన్ మనకి డేటా ఏమి ఇచ్చాడు? నెంబర్స్ 4, 8 గివెన్, 4, 8, 12, 16, 20, 24. మ్యూ అంటే పాపులేషన్ మీన్. సో ఈక్వల్ టు ఇవన్నీ ప్లస్ చేయండి. టోటల్ 4 + 8 + 12 + 16 + 20 + 24. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో 6. సో మ్యూ ఈక్వల్ టు ఇదంతా టోటల్ చేస్తే 84/6. సో మ్యూ ఈక్వల్ టు 14. సో దేర్ ఫోర్ పాపులేషన్ మీన్ ఈక్వల్ టు 14. మనకి ఫస్ట్ది అయింది. సెకండ్ది పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, దీనికి ఫార్ములా వచ్చేసి సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n సిగ్మా xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఫార్ములా. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు, సిగ్మా స్క్వేర్ అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు 1/n సిగ్మా xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈక్వల్ టు n అంటే ఏంటి? నెంబర్. ఇది ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కాబట్టి n ఈక్వల్ టు 6. మ్యూ ఈక్వల్ టు మనకి పైన వచ్చింది ఎంత? 14. నెక్స్ట్ xi అంటే వాల్యూస్ 4, 8, 12, 16, 20, 24 ఇవన్నీ xi వాల్యూస్. సో అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n అంటే 1/6. నెక్స్ట్ ఇది xi. ఫస్ట్ xi ఏంటి? 4. సో 4 తీసుకున్నాం ఇక్కడ. 4 మైనస్ మ్యూ ఎంత? 14 హోల్ స్క్వేర్. మళ్ళీ ప్లస్, మళ్ళీ నెక్స్ట్ xi వాల్యూ ఎంత? 8. సో 8 తీసుకుందాం. 8 మైనస్ 14 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 12 మైనస్ 14 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 16. సో 16 మైనస్ 14 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 20 మైనస్ 14 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 24. సో 24 మైనస్ 14 హోల్ స్క్వేర్. ఇదంతా మనం క్యాల్సిలో చేస్తే నాకు ఎంత వాల్యూ వస్తుంది అంటే 1/6 ఇంటూ ఇదంతా క్యాల్సిలో చేస్తే 280 వస్తుంది. ఓకేనా? 280 అంటే 4 మైనస్ 14 హోల్ స్క్వేర్ అదొక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్స్ అన్నింటినీ కలిపితే 280 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా 46.67 క్యాల్సిలో. అంటే 280/6ని మనం ఎలా రాసుకోవచ్చు? 280/6 కింద రాసుకోవచ్చు, లేదంటే 1/6 ఇంటూ 280 ఎలా రాసుకోవచ్చు? 280/6. ఇది క్యాల్సిలో కొడితే 46.67 వచ్చింది. ఏంటి? సిగ్మా స్క్వేర్. మనకి సిగ్మా స్క్వేర్ కావాలా? కాదు, సిగ్మా కావాలి. సో సిగ్మా ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ 46.67. అప్పుడు సిగ్మా ఈక్వల్ టు 6.83. ఇది పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఏం అడిగాడు? శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపుల్ మీన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు
ఫస్ట్ ఇందులో విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్. ఫస్ట్ వితౌట్ రీప్లేస్మెంట్ చూద్దాం. విత్ రీప్లేస్మెంట్ చూద్దాం. విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు 6, 8, 12, 16, 20, 24 ఉన్నాయి కదా, ఇవన్నీ మనం చిట్టీలు రాసామనుకుందాం. ఇలా ఒక పేపర్ మీద 4, ఇక్కడ 8, తర్వాత 12 అలా రాసి ఒక బాక్స్లో వేసాం. ఇప్పుడు విత్ రీప్లేస్మెంట్ అంటే 4 తీసాం, మనం నెంబర్ చదివాం, మళ్ళీ 4 అందులో వేసేసాం. తర్వాత 8 తీసాం, మళ్ళీ చేసాం, అంటే నెంబర్ ఇలా చూసుకున్నాం, మళ్ళీ అందులో వేసేసాం. అంటే వచ్చిన నెంబర్ ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఇలా ఒక చీటీ బయట తీసాం, 4 అన్న నెంబర్ది చీటీ బయట తీసాం, 4 అని చూసాం, ఓకే పక్కన పెట్టేసాం. అది వితౌట్ రీప్లేస్మెంట్. విత్ రీప్లేస్మెంట్ అంటే చూసి మళ్ళీ ఆ శాంపుల్లోనే వేసేయటం, ఓకేనా? అలా చేసేది విత్ రీప్లేస్మెంట్. అలా అంటే 4 చాలాసార్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి, 4, 8, 12, 16, 20, 24 మొత్తం 6 ఉన్నాయి. మనకి అలా ఎన్ని శాంపిల్స్ వస్తాయి అంటే ఇలా వేసేసాం. ఇప్పుడు ఇందులో మనకు నెంబర్స్ ఉన్నాయి ఎంత, 4, 8, 12, 16, 20, 24 ఈ నెంబర్స్ ఉన్నాయి. 4 తీసేసాం బయటికి, మళ్ళీ 4 లోపలికి వేసేసాం, మళ్ళీ 4 ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఎన్నిసార్లు మనం చేయగలం అంటే ఇది మొత్తం టోటల్ పాపులేషన్ సైజ్ ఎంత, 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఉన్నాయి. సో n స్క్వేర్ అనమాట దీనికి ఫార్ములా. విత్ రీప్లేస్మెంట్కి ఫార్ములా n స్క్వేర్ అంటే 6 × 6. మనకి n ఎంత సైజు 6, ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6 మనకు 6 ఉన్నాయి కాబట్టి 6 × 6 అంటే 36 సార్లు మనకు వస్తుంది అనమాట. ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చాడు, 4, 8, 12, 16, 20, 24. మనం ఏం చేయాలంటే ఫస్ట్ 4, 8 రావచ్చు ఇది ఒకటి, తర్వాత 4, 12 రావచ్చు, తర్వాత 4, 16 రావచ్చు, తర్వాత 4, 20 రావచ్చు, 4, 24 రావచ్చు. అలాగా మళ్ళీ 8 నుంచి 8, 4 రావచ్చు, 8, 12 రావచ్చు, అప్ టు సో ఆన్ 24, 24. లాస్ట్లో ఇలా వేసేయండి. లాస్ట్లో ఏముందో దాన్ని డబల్ చేసి వేసేయండి. ఇప్పుడు 4కి 8కి మనం మీన్ కడదాం. మీన్ అంటే ఏంటి, ఈ రెండింటిని ప్లస్ చేసి ఎన్ని ఉన్నాయో వెయ్యాలి. అంటే 4 + 8/2 ఎంత, 4. అలాగే 4 + 12/2, 4 + 12/2, ఓకేనా? 4 + 12/2 నాకు ప్లేస్ లేదని చెప్పి ఇలా పక్కన రాశాను. 6 అలా ఇవన్నీ రాసుకోండి. 8, 10, 12, దీనికి 10, దీనికి 8, దీనికి 6, దీనికి 4, దీనికి 12, సారీ 4, 8కి 4, 4, 12కి 4, 12కి 6, 4, 16కి సారీ 4, 4 కూడా ఉంటుంది కదా, 4, 4 కూడా ఉంటుంది దానికి 4, 4, 4కి 4, 4, 8కి 6, 4, 12కి 8, 4, 16కి 10. ఒకసారి నేను మళ్ళీ రాస్తున్నాను. మనకి ఏమున్నాయి, 4, 8, 12, 16, 20, 24. ఫస్ట్ 4, 4 అంటే 2 సార్లు 4 వచ్చే అవకాశం కూడా ఉంది కదా. శాంపుల్ దాని మీన్. సో 4, 4, తర్వాత 4, 8, తర్వాత 4, 12, తర్వాత 4, 16, తర్వాత 4, 20, తర్వాత 4, 24. ఓకే ఇక్కడ వరకు అయిపోయింది 4తో. తర్వాత 8తో ఫస్ట్ 8, 4, 8, ఇదిగో 8, 4, తర్వాత 8, 8, తర్వాత 8, 12 అప్ టు సో ఆన్ 24, 24. ఇప్పుడు దీనికి నాకు మీన్ కావాలి. మీన్ అంటే ఏంటి, రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. 4 + 4/2 ప్లేస్ లేదని నేను ఇలా రాస్తున్నాను బైని, అంటే 4. తర్వాత 4 + 8/2 ఎంత వచ్చింది, 6. అలా ఇది కూడా 8, ఇది 10, ఇది 12, ఇది 14, అలా అప్ టు సో ఆన్ అని రాసేయండి. ఇప్పుడు మనకి టోటల్ కావాలి కదా, దీని టోటల్ ఎలాగా తీసుకుంటారంటే ఇది మీరు రఫ్లో రాసి ఇక్కడ డైరెక్ట్ వాల్యూ వేయండి. రఫ్లో ఏం రాస్తారంటే మనకు ఆల్రెడీ మ్యూ వాల్యూ తెలుసు. మ్యూ వాల్యూ ఎంత, 14. సో 14 × 36 వేయండి. అంటే ఇవి మొత్తం 36 శాంపిల్స్ వస్తాయి కదా, ఇదిగో ఇవి మొత్తం 36 శాంపిల్స్ వస్తాయి. సో 36 వేయండి. 14 × 36 వేస్తే 504 వచ్చింది. సో దీని టోటల్ 504. సో ఇప్పుడు దీని మీన్ వచ్చేసి మీన్ ఈక్వల్ టు, మీన్ అంటే ఫార్ములా ఏంటి, టోటల్ బై ఎన్ని ఉన్నాయి అంతే కదా. టోటల్ ఎంత, 504. మొత్తం ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి ఇలాగ లెక్క పెట్టుకుంటూ పోతే 36 వస్తాయి. ఇదిగో ఇక్కడ మనం డైరెక్ట్ చేస్తాం 36. ఆ 36 ఇక్కడ వేసుకోండి. అప్పుడు మీన్ ఈక్వల్ టు 14 అని వచ్చింది. ఓకేనా, ఇది థర్డ్ అయింది. ఇప్పుడు ఫోర్త్. స్టాండర్డ్
deviation of the sampling distribution of means. ఓకే, ఇది ఫోర్త్ది అడిగాడు మనకి. దానికి ఫార్ములా వచ్చేసి బై యూజింగ్ ద ఫార్ములా ఎస్ఈ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ ఎన్. సిగ్మా అంటే ఎంత వచ్చింది మనకి? సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇది ఇక్కడ మనం చేసాం. సిగ్మా ఈక్వల్ టు 6.83. సో ఆ 6.83 రాసుకోండి బై రూట్ ఎన్ అంటే ఎంత? ఎన్ సైజు 2 అన్నాడు. మీరు క్వశ్చన్లో గమనిస్తే చూడండి, ఆఫ్ సైజ్ కన్సిడర్ ఆల్ శాంపిల్స్ ఆఫ్ సైజ్ 2. ఈ 2 అన్నది స్మాల్ ఎన్, 2 అన్నది స్మాల్ ఎన్. ఓకే, సో ఆ 2 అన్నది ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు ఎంత వచ్చింది? 4.83. ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్స్. కావాలంటే మీరు ఇక్కడ ఇలా పెట్టుకుని స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కువ మార్కులు రావాలంటే కొంచెం ఎక్కువ రాయాలి కదా, సో అందుకు డీవియేషన్ ఆఫ్ మీన్స్ ఈజ్ 4.83 ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వెరిఫికేషన్. లాస్ట్లో మనకు ఒకటి అడిగారు కదా వెరిఫై అని. సో వెరిఫికేషన్ అని పెట్టి శాంప్లింగ్ మీన్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ ఈక్వల్ టు 14. అంటే చూడండి ఇక్కడ ఇది శాంప్లింగ్ మీన్ 14, ఇది పాపులేషన్ మీన్ 14, రెండు ఈక్వల్ వచ్చినాయి అని రాసాం ఫస్ట్ది పాయింట్. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంప్లింగ్ మీన్స్. సేమ్ పైన ఉన్న ఫార్ములా కింద రాసేసుకోండి. రూట్ ఎన్ ఈక్వల్ టు 6.83 బై రూట్ 2 ఈక్వల్ టు 4.83. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్.